నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. చాట్రాయిలోని అనుదీప్ గారి మరణం మీద మనం కలుసుకోవడం జరిగింది. వారి మరణానికి రాష్ట్ర కాపుజేఏసీ పక్షాన సంతాపం తెలియజేస్తూ వారి కుటుంబానికి అందరికి కూడా సానుభూతిని తెలియజేస్తా ఉన్నాను. ప్రధానంగా మీ మధ్య తిరిగే అనుదీప్ గారు ఏ విధంగా చనిపోయారు, ఎలా చనిపోయారు అనేది మీ అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు కుటుంబం వైపు నుంచి అనుదీప్ గారి మరణం వెనుక కారణాలు, హత్య జరిగిందా లేదా ఆత్మహత్య చేసుకున్నారా, ఏ విధంగా ఈ హత్యకి గల కారణం ఏంటి అనేది తేల్చాల్సింది పోలీస్ యంత్రాంగం. అటువంటి పోలీస్ యంత్రాంగం నుంచి చనిపోయిన కుటుంబానికి బెదిరింపులు, హెచ్చరికలు రావటాన్ని రాష్ట్ర కాపుజేఏసీ ఎస్పీ గారిని తప్పనిసరిగా కలుస్తాం. ఈ మరణం వెనుక నిజాలను తప్పనిసరిగా విచారణ జరిపి నిజాన్ని నిగ్గు తేల్చే విధంగా జిల్లా ఎస్పీ తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తాం. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లటం జరుగుతుంది. అనుదీప్ గారి మరణం వెనుక వారిని ఏ విధంగా హతమార్చారా లేక ఏ విధంగా చనిపోయారనే వివరాలు స్పష్టంగా తెలియజేయాల్సిన అవసరం పోలీస్ యంత్రాంగానికి ఉంది. ఎవరైతే అనుమానితులు ఉన్నారో, ఎవరైతే కారకులయ్యారో, ఎవరైతే బెదిరింపులకు పాల్పడ్డారో వారందరి మీద పోలీస్ యంత్రాంగం చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ విషయాన్ని జిల్లా పోలీస్ యంత్రాంగం దృష్టికి, అదేవిధంగా డీజీపీ గారి దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి రాష్ట్ర కాపుజేఏసీ పక్షాన తీసుకువెళ్తాం. అదేవిధంగా పోలీస్ స్టేషన్ లో కొంతమంది అధికారులు సాక్షాత్ కుటుంబానికి ఫోన్ చేసి ఉద్యోగం పోతుంది, లేదా ఆస్తులు పోతాయి, లేదా కేసుల్లో ఇరికిస్తామనే హెచ్చరికలు సరైన విధానం కాదు. కుటుంబాన్ని హెచ్చరిస్తే, కుటుంబాన్ని బెదిరిస్తే కాపు సంఘాలు ఉపేక్షించే పరిస్థితి లేదు. తప్పనిసరిగా కుటుంబాన్ని కాదు, పక్కప్పుడు మాట్లాడాలని కూడా చెప్తున్నారు. ఈ హెచ్చరికలు తప్పనిసరిగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. ఎవరైతే బెదిరింపులకు పాల్పడుతున్నారో, ఎవరైతే పక్షపాత ధోరణితో పనిచేస్తా ఉన్నారో వారి మీద సైతం విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను. ఫోన్ వస్తే ఎవరైనా అంటే నేను కానిస్టేబుల్ గారిని మాట్లాడుతున్నా అని చెప్పారు. ఏంటి సార్ అన్నాను. ఏంటి సార్ అంటే ఎస్ఐ గారు రమ్మన్నారండి, ఒక ఇద్దరిని తీసుకొని రమ్మన్నారు మాట్లాడటాక అన్నారు. నేను మళ్ళీ కాల్ చేస్తాను, ఇంటికాడ ఎవరు లేరండి అని చెప్పి ఫోన్ పెట్టేసి మా అన్నయ్య గారిని కనుక్కుంటే మరి అందరూ రావాలి కదా సాయంత్రం వెళ్దాం అని చెప్పి అన్నాడు. సాయంత్రం వెళ్దాం అంటే నేను సాయంత్రం వస్తానండి, మా అన్నయ్య గారు, మా తమ్ముడు గారు, మా బావగారు లేరు, సాయంత్రం 6ంటికి వస్తానన్నాను. సర్లే సాయంత్రం వస్తానంటే ఏ టైం వచ్చి చెప్పండి మాకు ఎస్ఐ గారు చెప్పుకోవాలిగా అన్నారు. 6ంటికి వస్తానన్నాను. అయిపోయింది సార్. అయిపోయి నేను నుంచి కొట్టుకాడికి వెళ్ళాను. ఈ పక్కన ఆడికి వెళ్తే ఎస్ఐ గారు ఫోన్ చేశారు. పేరు చూసి నాకు పోస్ట్ అవుట్ వచ్చి తర్వాత మా డ్రైవర్ గారు కాదులే అనుకొని హలో ఎవరండి అంటే నేను ఎస్ఐని మాట్లాడుతున్నాను సార్, మీరు 6ంటికి వస్తా అన్నారు కదా, సిఐ గారు కూడా వస్తున్నారండి, కొద్దిగా ఎర్లీగా 5 గంటలకు వచ్చేటట్టు చూడండి, 5 గంటలకు రండి మాట్లాడుకుందాం అని చెప్పి ఫోన్ చేశారు సార్. సరే సార్ అని పెట్టేశాను నేను. అసలు ఇప్పుడు ఇన్సిడెంట్ గురించి చెప్పండి బాబు. అసలు ఏంటి? నన్ను తిరుగు నుంచి తీసుకొచ్చాడు సార్. హాస్పిటల్లో ఉంటే ఇంటికి వెళ్ళాను అక్కగారింటికి. దాని ముందు ఒక వారం క్రితం మంగళవారం నాడు నేను డ్యూటీ దిగి వచ్చి పడుకున్నాను. పడుకొని 5ంటికి లేచి సెంటర్కి వెళ్ళాను సార్. 5ంటికి లేచి సెంటర్కి వెళ్తే మా మిస్సెస్ గారు 6ంటికి ఇంటికాడ నుంచి వచ్చింది, పనికెళ్ళి వచ్చింది. పనికెళ్ళి వచ్చాక మా బాబు వచ్చి అమ్మ నీకోసం ఎవరు వచ్చారని చెప్పి అన్నారంట. అంటే బాబు బయట తీసుకొచ్చి మా మిస్సెస్ ఒక పని పిలిచేవాడని ఎవరండి ఏంటి అని అంటే
ఇలా మీ అబ్బాయి మా అమ్మాయితో ఫోన్ మాట్లాడుతున్నాడు, మీరు జాగ్రత్త చేసుకోండి లేకపోతే చంపేస్తామని బెదిరించారు సార్. మా మిస్సెస్ గారు వాళ్ళు వెళ్ళిపోయారంట. మా పిల్లోని గద్దిచ్చిందంట, ఫోన్ పగల కొడతా నువ్వు ఇదేంటి పండు అని అంటే నేను సిమ్ మార్చుకుంటామా అని చెప్పాడంట. సర్లే అన్నాక వాళ్ళు వెళ్ళిపోయారంట. వెళ్ళిపోయాక నాకు ఫోన్ చేసింది. నేను అన్నాను వాళ్ళు ఏం చేస్తారులే, ఇంటికి వచ్చి బెదిరించిన వాళ్ళు ఏం చేస్తారులే అని నేను అన్నాను, మామూలుగా ఏముంటదిలే అన్న ఉద్దేశంతో అని. ఇంటికి వచ్చాను. వచ్చేటప్పుడు మా బాబు సెంటర్లో కలిసాడు. అసలు ఏంటి నాన్న అంటే, నాన్న నేనైతే మాట్లాడలేదు నాన్న, నా పని ఏది నేను చేసుకుంటే నా దగ్గరికి వచ్చి కూర్చొని మనం ఫ్రెండ్స్ లాగా ఉన్నామని చెప్పి ఫోన్ నెంబర్ తీసుకుని అప్పటి నుంచి మాట్లాడుతున్నానా. ఈ మధ్యలో 2-3 సార్లు నేను చచ్చిపోతాను, నేను మీ ఇంటికి వస్తాను, మీ ఇంటికి వచ్చి చచ్చిపోతాను అది ఇదని చెప్పినానంటే, నీకు అవన్నీ నాన్న ఎగ్జామ్స్ ఉన్నాయిగా రాసుకో, నువ్వు డాక్టర్కి వెళ్తున్నాను కానీ లైసెన్స్ పెట్టుకుని డాక్టర్కి వెళ్దు కానీ అని చెప్పాను మా బాబుకి. సర్లే నాన్న నువ్వు ఆ అమ్మాయి చేసిన మాకు నువ్వు మాట్లాడమాకంటే ఎత్తన్నానా చేయన్నాను అన్నాడు. అవాళ అయిపోయింది సార్. మళ్ళీ నేను డ్యూటీకి వెళ్ళిపోయాను బుధవారం నాడు. శుక్రవారం దిగి హాస్పిటల్ కార్డు చెక్ చేయించుకొని వచ్చి మళ్ళీ ఏహెచ్ఎస్ కార్డు మీద ఉంటుందంటే మళ్ళీ తీసుకొని సాయంత్రం 6:30కి వెళ్ళానండి. అది చెక్ చేయించుకుంటే రేపు వస్తాం అన్నారు. డబ్బులు చూసుకోవాలండి, ఒక 10,000 అంటున్నారు కదా అని వచ్చి మా ఆదివారం నాడు పొద్దున్నే 9:30కి వెళ్ళిపోయామండి. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మేము బుధవారం డిశ్చార్జ్ అయ్యాం. బాబు ఫోన్ చేశాను, వేరే కార్ అతను ఫోన్ చేస్తే నాకు ఇల్లు తెలియదు కదా నా బాబాయ్ అంటే దీపు వస్తాడు తీసుకొని రమ్మన్నా. తీసుకొని రమ్మంటే పిల్లోని తీసుకొని వచ్చాడు. మధ్యలో నరసాపురం వెళ్ళిన తర్వాత ఫ్రైడ్ రైస్ తిన్నారంట. అంటే కుర్రోడు కూడా మాకు బాగా పరిచయం, కార్ డ్రైవర్ కూడా. వాడు వీడు దిగురా అంటే నేను పెడతారా అని చెప్పి ఇద్దరు కలిసి ఫ్రైడ్ రైస్ తిన్నారంటండి. తిని బయలుదేరిన తర్వాత 2 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత ఫోన్ వచ్చిందంట. వాళ్ళ నాన్న వచ్చిందని సంగతి చెప్పారు. వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసి ఏంటో చూడరా అంటే వచ్చి చూస్తే బండి తిప్పుకొని వెళ్తున్నాడంట. 4:30 ఆ టైంలో అయిపోయింది. సో వచ్చాడు అనుకున్నాడు కావచ్చు. అయిపోయింది సార్, ఇక్కడ తిరుగురు వచ్చాడు. నాకు 4:40 ఫోన్ చేసి నాన్న ఎక్కడున్నారు, హాస్పిటల్ కాడ ఇంటికాడ ఉన్నాం అన్నాడు. ఇంటికాడ ఉన్నాం అన్నాక ఇంటికి వచ్చాక ఒక పావు గంటే ఉన్నాడు సార్ అక్కడ. టీ తాగమన్నా మా అక్కగారు మా అత్తయ్య గారు టీ తాగమన్నా తాగలా. వదిలేని తాగలనే అన్నాడు. మా అమ్మమ్మ గారు అంటే మాట్లాడొచ్చు, మా అక్కతో మాట్లాడొచ్చు. కారులో కూర్చున్నాడు. నేను తర్వాత వచ్చాను, ఇక నిదానంగా వచ్చాను సార్. స్పీడ్కి కూడా వద్దని చెప్పి నిదానంగా వచ్చాడు. 5 నిమిషాల దాకా వారింటికి ఇంటికి వచ్చాను సార్. దింపాడు. మా అమ్మగారు చిట్టి తిత్తన బట్టి నుంచి వెళ్ళాడంటే ఇటు నుంచి లోనకి వచ్చి బండి వేసుకొని వెళ్ళాడు మా బాబు. మా అన్నయ్య గారు అడిగినానా అంటే గడ్డేసి రాలేదు కదా, గడ్డి కోయలేదు కదా అంటే కోయలేదు అన్నాడంట. ఒక్క మాట అన్నయ్య గారితో మాట్లాడింది. ఇది అయిపోయిన తర్వాత కసేపటి మా నాన్నగారు గడ్డి వేసి రాలి అది ఇది అంటుంటే మా మిస్సెస్ నా ఫోన్ నుంచి ఫోన్ చేసింది 6:11కి. ఖచ్చితంగా అక్కడ చెరువుకి వెళ్ళే దారికడ ముత్యానం చెట్టు సార్. అక్కడికి వెళ్ళా ఫోన్ ఎత్తి గడ్డి కోయలేదంట కదా అంటే నేను కోయలేదు, జాడి కోసినట్టు తాత అంటే వేసుకొస్తాలేమా అని చెప్పి ఈ ఫోన్ పెట్టేసి మరి ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్ళాడు చెరువు కట్టకి. ఈ చూసిన వాళ్ళు చెప్పడం అయితే ఆ చెరువు కట్ట మీద నుంచి ఫోన్ మాట్లాడుతున్నాడు, నేను చివరికి వెళ్ళిందా చూశానని చెప్పాడు. 6:30 అయిందంట అప్పుడు మోసం గిట్ల పడుతుంది కనపడుతున్నాడు అని చెప్పి కూడా చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ 6:37కి నేను కాల్ చేస్తే కాల్ ఎత్తట్లా. అది సార్ జరిగింది. ఇంటికైతే ఆయన డైలీ వచ్చి చూసుకొని వెళ్తున్నాడు మేము లేనప్పుడు. మాకు వార్నింగ్ ఇచ్చిన కాడ నుంచి పిల్లోడి మీద నిఘా పెట్టాడు, మేము గమనించుకోలేకపోయాం. మనం కలుద్దాం, ఎస్పీ గారిని కలుద్దాము. 2-3 రోజుల టైం తీసుకుని వెళ్దాం. అలాగే సార్. ఎస్పీ గారికి కూడా లెటర్ అప్లికేషన్ ఇచ్చి వచ్చాను సార్ మొన్న సోమవారం నాడు. ఇచ్చాను సార్. స్పందన లేదంట. డైరెక్ట్ కలిసారా మీరు? ఎవరు తీసుకున్నా వెళ్తారు. ఒక 6 మా బాబాయ్ గారు, మా తమ్ముడు గారు, మా ఇంకో తమ్ముడు అలా వెళ్ళారు సార్. కాళేశ్వరం నేను కలుస్తాను ఎస్పీ గారిని, చెప్తా. మీరు ఎవరైనా ఒకళ్ళిద్దరు కానీ వద్దరు కానీ. అలాగే సార్.